ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ ఒక్క ఐటీఎల్ వచ్చి $10 ఉంటుందని చెప్పి మనం ఇన్స్టా ఓపెన్ చేయగానే వీడియోస్ మీద వీడియోస్ వస్తున్నాయి. సో ఇంటర్లింక్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఇది నిజమా అబద్ధమా అన్న డౌట్ లో ఉండి చాలా సఫర్ అవుతున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు అది నిజమా అబద్ధమా అన్నది మీకు క్లారిటీ ఇస్తాను. సో వీడియోని ఎవరిని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంటర్లింక్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో నా యూట్యూబ్ లింక్ వచ్చి ఇన్స్టా బయోలో ఉంటుంది, కింటూ లవ్లీ అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ కామెంట్ షేర్ చేయండి. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఒక ఐటీఎల్ కాయిన్ ఎంత ఉండొచ్చు అనేది నేను మీకు చెప్తాను. సో అలాగే మనకు వస్తున్న వీడియోస్ లలో ఒక ఐటీఎల్ వచ్చి $10 ఉంటుంది అనే దాని గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి కదా. సో ఇది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది సో జనరల్ గా వస్తుంటే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తూనే ఉంటున్నాను. ఒక ఐటీఎల్ వచ్చి $10 ఉంటుందని చెప్పి మనకి ఇన్స్టాలో అలాగే ఎక్స్ లో మనకి పోస్టులు వస్తున్నాయి. కాకపోతే ఇది నిజంగా మనకి ఇంటర్లింక్ వాళ్ళే మనకి పోస్ట్ చేసిన పోస్ట్ అని కాదు ఇది. సో మనకి అన్అఫిషియల్ గానే ఒక డాలర్ విలువ $10 అదే ఒక ఐటీఎల్ వచ్చి ఒక $10 ఉండొచ్చు అని చెప్పి జస్ట్ ఇంటిమేషన్ కింద ఇచ్చారు. అంతేగాని మనకి నిజంగానే ఒక ఐటీఎల్ వచ్చి ఒక $10 ఉంటుందని చెప్పి ఇంతవరకు ఇంటర్లింక్ వాళ్ళు అనేది చెప్పలేదు. జస్ట్ మనకి ఎక్స్ లో పోస్ట్ వస్తుంది అంతే. ఎక్స్ లో ప్రతి ఒక్కళ్ళు అదే పోస్ట్ ని మనకి ఇన్స్టాలో గానీ, ఫేస్బుక్ లో గానీ, యూట్యూబ్ లో గానీ అవే పోస్టులు పెడుతున్నారు. సో ఒకవేళ అలా గానీ మనకి ఒక ఐటీఎల్ వచ్చి $10 ఉంటే మటుకు ఇంకా మనం సంపాదించుకున్న కాయిన్స్ కి మనకి చెప్పలేనంత అమౌంట్ వస్తుంది. సో అలా కాకుండా మటుకు తగ్గిదంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఒక ఐటీఎల్ వచ్చి $10 ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా ఒక $1 ప్రైస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కాకపోతే వెయిట్ చేసి చూడాలా. ఇంకా మనకి ఖచ్చితంగా ఇది అఫీషియల్ గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రాలేదు. సో నేను దాదాపు చాలా వాటిలలో నేను సెర్చ్ చేశాను, చాలా వీడియోస్ లలో చూశాను. దీని గురించి గ్యాదర్ చేసిన తర్వాత మీకు నేను ఇంటిమేషన్ ఇస్తున్నాను. సో మనకు వచ్చిన ఈ ఒక ఐటీఎల్ వచ్చి $10 అనే నోటిఫికేషన్ అయితే మటుకు ఇది అన్అఫిషియల్ గా వచ్చిందే గానీ అఫీషియల్ గా రాలేదు. సో అఫీషియల్ గా వచ్చిన దాకా ఎవరిని క్లారిటీగా చెప్పలేము, ఎవరిని క్లారిటీగా ఇయ్యలేము. సో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఇమేజెస్ అన్ని మనం ట్విట్టర్ లోనే చూసుకుని అలాగే ఎక్స్ లో చూసిన పోస్టులే ఇవన్నీ. సో ప్రతి ఒక్కరు ఇదే పోస్ట్ చేస్తున్నారే గానీ ఎవరు దీని గురించి క్లారిటీగా ఇవ్వలేదు. ఇంకొకటి మనం ఎర్న్ చేసుకునే కాయిన్ పాయింట్స్ మనకి అవి ఐటీఎల్ గా కన్వర్ట్ అవ్వాలా. ఐటీఎల్ గా కన్వర్ట్ అయినాయే మనం రేపు కాయిన్ ప్రైస్ అనేది మనం అమ్ముకోగలము. సో ఇది తేలిన దాకా ముందు మనకి కాయిన్ అనేది ఐటీఎల్ గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, మనకి కాయిన్ ప్రైస్ అనేది ఎప్పుడు మెన్షన్ అవుతుంది, ఇవి రెండు క్లారిటీ వచ్చిన తర్వాత మనకి P2P ట్రాన్స్ఫర్ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. చిన్న చిన్న రూమర్స్ కే మీరు డిసప్పాయింట్ అవ్వమాకండి. ఒకవేళ బై ఛాన్స్ మనకి ఒక ఐటీఎల్ వచ్చి $10 ఉందంటే మటుకు ఇంకా మనం చెప్పుకోలేము. మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనం క్లారిఫికేషన్ చేయలేము. కాకపోతే మనం డైలీ మైనింగ్ చేయాలి, అలాగే గ్రూప్ మైనింగ్ చేయాలి. ఇలా మనం గ్రూప్ మైనింగ్ డైలీ మైనింగ్ చేస్తేనే మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ ని వెరిఫై అయ్యేది. సో అలా కాకుండా మనం ఎప్పుడో ఒకసారి మైనింగ్ చేసుకోవడం, ఎప్పుడో ఒకసారి గ్రూప్ మైనింగ్ చేయడం వల్ల మన కాయిన్స్ అనేవి వెరిఫై అవ్వవు. సో అప్పుడు నువ్వు ఎర్న్ చేసుకున్న కాయిన్స్ లో తక్కువలోనే వెరిఫై అవుతాయి. అవి ఐటీఎల్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఒకవేళ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. సో అందుకని ఇప్పటిదాకా మైనింగ్ మానేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ మైనింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. డైలీ మైనింగ్ అనేది మళ్ళీ ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా వెరిఫై అవుతాయి. సో ఈ ఐటీఎల్ వెరిఫై అయిన తర్వాత మనకి P2P ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదంటే ట్రేడ్ లైన్ పెట్టుకోవచ్చు. సో ఇలా చేయడానికి ఖచ్చితంగా మీరు మైనింగ్ చేయాలి. మనకి ఖచ్చితంగా మార్చి ఎండింగ్ లోపు కాయిన్ ప్రైస్ అనేది మనకి మెన్షన్ చేస్తారు. సో నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా దానికోసమే వెయిట్ చేయండి. సో మీకు డౌట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. మనకి ఈ ఒక్క ఐటీఎల్ వచ్చి $10 ప్రైస్ ఉంటుంది అన్నది అన్అఫిషియల్ గా వచ్చిందే గానీ అఫిషియల్ గా అయితే రాలేదండి ఇంకా. సో దానికోసం వెయిట్ చేస్తున్నా నేను కూడా. సో ఇంటర్లింక్ గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే నేను ముందుగానే యూట్యూబ్ లో, ఇన్స్టాలో, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఇన్స్టా ఫాలో అవ్వండి. సో ఇక ఇదే ఈ రోజు టాపిక్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో ఉంటా, బాయ్.